ఓం శాంతి. ధనముతో విగ్రహమును కొనగలము, భగవంతుడిని కొనలేము. ధనముతో పూజా సామాగ్రిని కొనగలము, నిర్మలమైన భక్తిని కొనలేము. ధనముతో ఆహారము కొనగలము, ఆకలిని కొనలేము. ధనముతో ఔషధము కొనగలము, ఆరోగ్యము కొనలేము. ధనముతో పరుపులను కూడా కొనగలము, కానీ నిద్రను కొనలేము. ధనముతో పుస్తకములను కొనగలము, కానీ చదువుని కొనలేము. ధనముతో ఆస్తులను కొనగలము, కానీ ఆనందము కొనలేము. ధనముతో సౌకర్యములు కొనగలము, కానీ సంతోషము కొనలేము. ధనముతో గడియారము కొనగలము, కానీ సమయమును కొనలేము. ధనముతో దుస్తులు కొనుక్కోగలము, కానీ అందము కొనలేము. ధనముతో బొమ్మని కొనగలము, కానీ ప్రాణము పోయలేము. ధనముతో ఏసీ కొనగలము, కానీ మనసుని చల్లపరుచుకోలేము. అంతే కదా జీవితం. అయితే మనశ్శాంతికి మార్గము సత్సంకల్పము, సద్భావన, సత్ప్రవర్తన, సత్కర్మలు, సత్సాంగత్యము, సత్యమైన సాంగత్యము మరియు సచ్చిదానంద స్వరూపుడైన పరమపిత పరమాత్ముని యొక్క స్మృతితో ప్రసన్నంగా ప్రశాంతంగా జీవించాలి. ఇదే జీవితము. ఓం శాంతి.